దేవుడు ఆ 7వ దినమును ఆశీర్వదించి పరిశుద్ధపరచెను అనేటువంటి మాటని మన ఆదికాండం 2వ అధ్యాయం 3వ వచనంలోనే మనం చూస్తాం. ఇదే మాట ఇశ్రాయేలులకి ఐగుప్తు దేశం నుంచి కనాను దేశం తీసుకెళ్తున్నప్పుడు దేవుడు చాలాసార్లు రిమైండ్ చేస్తాడు, మీరు ఆ విశ్రాంతి దినమును ఆచరించడం మర్చిపోవద్దు, మరలా జ్ఞాపకం చేయడం జరుగుతుంది. సో అలా 2-3 సార్లు జ్ఞాపకం చేసిన తర్వాత అదే నిర్గమాకాండం 20వ అధ్యాయంలో దేవుడు 10 శ్రేష్టమైన ఆజ్ఞలు ఇవ్వడం జరిగింది. ఆ 10 శ్రేష్టమైన ఆజ్ఞల్లో కూడా 20వ అధ్యాయము నిర్గమాకాండము 8 నుంచి 11 వచనాలలో 4వ ఆజ్ఞ రాయబడ్డది. ఆ 4వ ఆజ్ఞ ఇదే విశ్రాంతి దినం గురించి రాయబడ్డది. విశ్రాంతి దినమును పరిశుద్ధముగా ఆచరించుటకు జ్ఞాపకం ఉంచుకునము అని దేవుడు చెప్తున్నాడు. నువ్వు 6 దినములు కష్టపడు, నీ కష్టపడంతా పని చేసుకో, కానీ 7వ దినము అది యెహోవాకు విశ్రాంతి దినం కాబట్టి దాంట్లో నీ కుమారుడైనా నీ కుమార్తె అయినా దాసుడైనా దాసి అయినా పశువులైనా ఏది కూడా ఏ పని చేయకూడదు అని చెప్పడం జరిగింది. అట్లనే దేవుడు విశ్రాంతి దినంను ఆశీర్వదించి దాన్ని పరిశుద్ధపరచెను అనేటువంటి మాట కూడా 11వ వచనం చివరి భాగంలో చదువుతాం మనం. అంటే దేవుడు విశ్రాంతి దినాన్ని శ్రద్ధతో ఆచరించాలి, అంటే ఆ విశ్రాంతి దినాన్ని దేవుని సన్నిధిలో గడపాలి అని దేవుడు ఆశపడుతున్నాడు. తర్వాత ఇంకొన్ని వచనాలు మనం చదివితే యెషయా గ్రంథానికి మనం వెళ్తే యెషయా గ్రంథం 58వ అధ్యాయంలో కూడా చాలా శ్రేష్టంగా ఈ యొక్క విషయాన్ని చెప్పడం జరిగింది. యెషయా గ్రంథం 58వ అధ్యాయం 13-14 వచనాలు. నా విశ్రాంతి దినమున వ్యాపారం చేయకుండా నాకు ప్రతిష్ఠితమైన దినమని నీవు ఊరకుండిన ఎడల విశ్రాంతి దినము మనోహరమైనదనియు యెహోవాకు ప్రతిష్ఠిత దినమనియు ఘనమైనదనియు అనుకుని దానిని ఘనముగా ఆచరించిన ఎడల నీకిష్టమైన పనులు చేయకయు వ్యాపారము చేయకయు లోకవార్తలు చెప్పుకొనకయు ఉండిన ఎడల నీవు యెహోవా యందు ఆనందించదు. దేశము యొక్క ఉన్నత స్థలముల మీద నేను నిన్నెక్కించదను, నీ తండ్రి అయిన యాకోబు స్వాస్థ్యమును నీ అనుభవంలో ఉంచదను. యెహోవా సెలవిచ్చిన వాక్కు ఇదే. ఈ యెషయా గ్రంథంలో కూడా చాలా స్పష్టంగా చెప్పబడ్డది. అంటే విశ్రాంతి దినములో వ్యాపారం చేసుకోవద్దు, వ్యాపారాన్ని చేయకండి, అది ప్రతిష్ఠితమైన దినము, యెహోవాకు ప్రతిష్ఠితమైనటువంటి దినము, అది మనోహరమైన దినమని నువ్వు దాన్ని ఎంచి దేవునికి ప్రతిష్ఠితమైనదని ఘనమైనదని నువ్వు దాన్ని ఎంచి ఆ విధంగా దేవుని సన్నిధిలో నువ్వు గడిపిన ఎడల దేవుడు నిన్ను బ్లెస్ చేస్తానని చెప్తున్నాడు. అట్లనే కొంతమంది ఏంటంటే తమకు ఇష్టమైన పనులు చేస్తుంటారు. అందుకని ఇక్కడ రాశాడు, నీకు ఇష్టమైన పనులు చేయకయు వ్యాపారము చేయకయు లోకవార్తలు చెప్పుకొనకయు ఉండిన ఎడల అని అంటున్నాడు. అంటే ఇలా ఆ విశ్రాంతి దినాన్ని ఆ సమయాన్ని వృధా చేసి వెళ్ళబుచ్చేటువంటి అవకాశం ఉంది. అందుకనే ప్రభు చెప్తున్నాడు, నీకు ఇష్టమైన పనులు చేయకయు. చాలామంది తమకు నచ్చిన పనుల్ని వాళ్ళు షెడ్యూల్ అంతా కూడా వేసేసుకొని వెళ్ళిపోతూ ఉంటారు. వ్యాపారం చేయకయు, ఈరోజు మేము వ్యాపారం చేయకపోతే ఎలా మా యొక్క జీవితం ఎలా గడుస్తుంది, మరి చాలా డబ్బులు సంపాదించుకోవాలి, ఆదివారమే మంచి బిజినెస్ నడుస్తుంది అనేటువంటి ఆలోచన కొంతమందికి. లోకవార్తలు చెప్పుకొనకయు ఉండిన ఎడల, అంటే ఏదో ఒక ముచ్చట్లు లోకంలో జరిగే ఆ విషయాలు ఈ విషయాలు చెప్పుకుంటూ సమయాన్ని వృధా చేయడం. ఇట్లా చేయకుండా దేవునికి ప్రతిష్ఠితమైన దినమని మనోహరమైన దినమని నువ్వు ఘనముగా దానిని ఎంచి దేవుని సన్నిధిలో నువ్వు గడిపితే గాడ్ ఈజ్ గోయింగ్ టు బ్లెస్ యూ. ఇదే విషయాన్ని ప్రభు చెప్తున్నాడు. ఇట్లా మనం చెప్పుకుంటూ పోతే ఆమోసు గ్రంథంలో కూడా ఈ యొక్క విషయాన్ని చెప్పడం జరిగింది. ఆమోసు గ్రంథం. సో ఆమోసు గ్రంథంలో అక్కడ ఉన్నటువంటి ప్రజలు ఎలా ఉన్నారంటే, ఈ విశ్రాంతి దినము ఎప్పుడు గడిచిపోనా మేము వెళ్ళి వ్యాపారం చేసుకోవాలనుకుంటున్నారు. ఇప్పుడు గోధుమలు ఉన్నాయి కదా, తాలు గోధుమలు తీసుకెళ్ళి అమ్మాలని డబ్బులు సంపాదించాలంటే మోసకరమైన వ్యాపారం. అట్లనే ఇంకా మిగతా వ్యాపారాలు కూడా వాళ్ళకు ఉన్నాయి. సో వీటన్నిటినీ కూడా తీసుకెళ్ళి మేము వ్యాపారం చేసుకోవాలి. ఈ విశ్రాంతి దినం ఎప్పుడైపోద్ది అంటే, ఈ విశ్రాంతి దినము అనేది వాళ్ళకి అడ్డుగా ఉంది ఇశ్రాయేలుకి. ఇది ఎప్పుడైపోనో మేము వెళ్ళి వ్యాపారం చేసుకోవాలి, కొంచెం దొంగ త్రాసులు దొంగ తూనికలు మేము వేసి డబ్బులు సంపాదించుకోవాలి అని మాట్లాడుతూ ఉంటారు. ఆమోసు గ్రంథంలో కూడా చూస్తాం. కాబట్టి గమనించండి, విశ్రాంతి దినాన్ని పరిశుద్ధంగా ఆచరించాలని ప్రభు చాలాసార్లు రిమైండ్ చేయడం జరిగింది. ఆదికాండంలో
చెప్తున్నారు. నిర్గమాకాండంలో చాలాసార్లు చెప్పడం జరిగింది. ప్రత్యేకమైన ఆజ్ఞ కూడా ఇవ్వడం జరిగింది. ఇశ్రాయేలుని తీసుకెళ్తూ ఉన్నప్పుడు మొదట్లోనే ఆ మాటలు చెప్తారు. ఒకసారి చదవండి, మీకు అర్థమవుతుంది. తర్వాత యెషయా గ్రంథంలో ఈ మాట చెప్తూ ఉన్నాడు. ఆమోసు గ్రంథంలో దాన్ని రిమైండ్ చేస్తున్నాడు. చాలా సందర్భాల్లో రిమైండ్ చేశాడు. అయితే ఇప్పుడున్నటువంటి ఈ సమయంలో సంఘ సభ్యులైనటువంటి మనము, లేకపోతే విశ్వాసులైనటువంటి మనము సంఘానికి ఎంత ప్రాధాన్యతను మనం ఇస్తున్నాం. విజయ దినమైనటువంటి ఆ ఆదివారం రోజు దేవుని సన్నిధిలో మనము గడపాలి. దేవుని సన్నిధిలో ఆయన ప్రేమను మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఆయన చేసిన కార్యాలను మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఆయన ఏమై ఉన్నాడో దాన్ని బట్టి ఆయన మనం స్తుతించాలి. ఆయన మనకు చేసిన విమోచన కార్యాన్ని మనం కృతజ్ఞతా హృదయంతో జ్ఞాపకం చేసుకొని ఆయనని మనము మహిమపరిచేటువంటి వ్యక్తులుగా ఉండి, కృతజ్ఞతలు తెలియపరిచేటువంటి వ్యక్తులుగా, మనల్ని మనం సరిచేసుకొని ఆయన సన్నిధిలో గడిపేటువంటి వ్యక్తులుగా ఉండాలి. ఆయన వాక్యపు హెచ్చరికలను మనం పొందుకునే వ్యక్తులుగా ఉండాలి. ఆత్మీయుల సహవాసాన్ని ఆ రోజు మనం కలిగి ఉండేటువంటి వ్యక్తులుగా మనం ఉండాలి. దానిని ఘనముగా మనం ఎంచాలి. అయితే ఇక్కడ వచ్చినటువంటి సమస్య ఏంటంటే, దీన్ని నేను ఆచారపరంగా ఏదో ఒక రిచువల్ లాగా చేయమని నేను చెప్పట్లేదు. ఒక మతపరమైన ఆచారంలాగా చేయొద్దు, కానీ ఒక సిద్ధపాటుతో మనం చేద్దాం. ఇప్పుడు చూడండి, లోక వార్తలు చెప్పుకోవడం, ముచ్చట్లు పెట్టుకొని ఆ రోజు సమయాన్ని వెళ్ళబుచ్చటం, నీకు ఇష్టమైన ప్లాన్స్ వేసుకోవడం, సమస్య ఉన్నా లేకపోయినా సమస్య ఉన్నట్లుగా క్రియేట్ చేసుకోవడం, అంటే ఆ సమయాన్ని వెళ్ళబుచ్చి నేను వెళ్ళకుండా ఉండడం, లేకపోతే వ్యాపారం చేసుకోవాలి, డబ్బులు నాకు ఎక్కువ వస్తాయని చెప్పుకోవడం. ప్రభు చెప్తున్నాడు, 6 దినములు నువ్వు కష్టపడి పనిచేయి అని చెప్తున్నాడు. 6 దినములు నువ్వు కష్టపడి పనిచేసి 7వ దినమును ప్రభువుకి ఇవ్వాలని చెప్తున్నాడు. ఇప్పుడు ఏంటంటే ఆదివారం మొదటి రోజు, ఈ మొదటి రోజున మనం ప్రభువుకి ఇవ్వాలి, ప్రభు సన్నిధిలో మనం గడపాలి. ఇది ఆచారపరంగా చేయమని నేను చెప్పట్లేదు, కానీ శ్రద్ధాసక్తులతో మనకు అవకాశం ఉన్నది కాబట్టి మనము ఆరోగ్యంగానే ఉన్నాము, వెళ్ళగలము, నడవగలము, పరిగెత్తగలము. అయినప్పటికీ కూడా ప్రభుకి మనం సమయాన్ని ఇవ్వకపోతే మనము దొంగలుగా పరిగణించబడతాం. అంటే దేవుడిచ్చినటువంటి ఈ జీవితము దేవుని కొరకు మనం ఉపయోగించని వ్యక్తులుగా అయిపోతాం. అయితే కొంతమంది ఈ యొక్క ఆదివారము దేవుని సన్నిధిలో గడిపేటువంటి విషయాన్ని తృణీకరిస్తున్నారు. అంటే ఆ రోజు టైం వేస్ట్, ఆదివారం దేవుని సన్నిధిలో గడపడం టైం వేస్ట్ వాళ్ళకి. సో చివరికి వాళ్ళ జీవితమే వేస్ట్ అయిపోతుంది. ప్రభు చాలా స్పష్టంగా చెప్తున్నాడు, నీ యొక్క విలువైన సమయాన్ని ఆయన సన్నిధిలో గడపాలి అని. సో దేవునికి సమయాన్ని ఇవ్వండి, దానిని ఘనమైనదిగా మనోహరమైనదిగా మనం అనుసరిస్తే ప్రభు మనల్ని బ్లెస్ చేస్తానన్నాడు. దెర్ ఆర్ మెనీ స్పిరిచువల్ బ్లెస్సింగ్స్. సో చాలా మనకి ఆశీర్వాదాలు ఉన్నాయి. మన మనస్సుకు నెమ్మది కలుగుతుంది ఒకరోజు ప్రభు సన్నిధిలో గడపడం వల్ల. అంటే ఎవ్రీడే మనం డ్యూటీ వర్క్ అని వెళ్ళిపోతూ ఉంటాం, కానీ ఆ రోజు ప్రభుకి ఇవ్వడం వల్ల మనకి మనశ్శాంతి, నెమ్మది కలుగుతుంది. మనం రిలాక్స్ అవుతాం, బాడీ రిలాక్స్ అవుతుంది. అంత మాత్రమే కాదు, దేవుని యొక్క మాటలు, విలువైన మాటలు వింటాం. అవి జీవము కలిగిన మాటలు. దేవుని గొప్పతనాన్ని గురించి వింటాము. అసలు మనం ఈ లోకంలో ఎందుకు బ్రతుకుతున్నామో ఆ సత్యాలని మనం ఒకసారి మెమరైజ్ చేసుకోవడానికి అవకాశం కలుగుతుంది. మనల్ని దేవుడు రెన్యూ చేస్తాడు తన వాక్యం చేత, లేకపోతే తన యొక్క ఆత్మీయమైన బిడ్డల సహవాసం చేత దేవుడు మనల్ని రెన్యూ చేస్తాడు. కాబట్టి వర్షిప్ అనేది ఇట్ ఈస్ నాట్ వేస్ట్ ఆఫ్ టైం. వర్షిప్ మీటింగ్ అంటే ఆ రోజు ఏదో పాటలు పాడి గొప్పగా ఆరాధించడం మాత్రమే కాదు, అది కూడాను సహవాసం కూడాను దేవుని యొక్క ఆజ్ఞలు ఉన్నాయి. ప్రభు బలలో మనము చేయవేయడము, సో సిద్ధపాటు హృదయంతో ఆయన ప్రేమను, త్యాగాన్ని జ్ఞాపకం చేసుకోవడము, సహవాసము, ఇవన్నీ కూడా ఉన్నాయి. సో దీనిని గమనించండి. ప్రభు ఇన్నిసార్లు చెప్పాడు అంటే దానికి ఒక విలువ ఉన్నది. దాన్ని మనము గౌరవించాలి, దాన్ని మనము అనుసరించాలి. సో తద్వారా ఆయనకి ఇష్టలుగా మనం బ్రతుకుదాం. మనకి చరిత్రలో చూసిన చాలామంది ఆ విధంగా గౌరవించిన వారు. మనం ఎరిక్ లిడిల్ గురించి మనం చదువుతూనే ఉంటాం. ఆయన సండేకి తాను ఇచ్చినటువంటి విలువ. సో ఒలింపిక్ గేమ్స్లో తనకి చోటు దక్కినప్పుడు తను ఆ రన్నింగ్ రేస్లో పాల్గొనాల్సినటువంటి వ్యక్తి సండే రోజు నేను పాల్గొనను అని ప్రభువుని గౌరవించాడు, ఘనపరిచాడు. కానీ తర్వాత మరలా తనకు అవకాశం దొరికింది. 2
ఈవెంట్స్లో తను పార్టిసిపేట్ చేశాడు. ఆ రెండింటిలో కూడా చక్కటి బహుమానాలు కూడా తనకి రావడం జరిగింది. కాబట్టి దేవుడు తనను గణపరిచే వారిని దేవుడు గణపరుస్తాడు. సో దేవుడిని గణపరచు, ఆయన నిన్ను గణపరుస్తాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్.